హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ భవ్య హర్ష వ్లాగ్స్. యాక్చువల్లీ వాళ్ళ వీకెండ్ అండ్ టుడే ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్సైటింగ్ డే. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 1 year తర్వాత మా కాలేజ్ మేట్ని కలుస్తున్నాను. కాలేజ్ మేట్స్ అంటే ఇద్దరు ఫ్రెండ్స్ని కలుస్తున్నాను. ఎప్పటి నుంచో అనుకుంటున్న ప్లాన్ అస్సలు కుదరలేదన్నమాట. అంటే హైదరాబాద్లో పెళ్లి కాకముందైతే ఎవ్రీ వీక్ కలిసేవాళ్ళం బయట, కెఫే అని, మాల్ అని, రెస్టారెంట్ అని, ఎక్కడో అక్కడ. బట్ బెంగళూరుకి వచ్చిన తర్వాత అస్సలు కుదరలేదు. ఒక్కసారి కూడా కలవలేదు. ఒకసారి ఏదో కలిసాం కానీ పైన ఒక 2 hours అట్లా కలిసి వెళ్ళిపోయాము. సో సరే ఇవాళ ఒక లాంగ్ డే ప్లాన్ చేసుకున్నాము. ఎక్కడెక్కడ తిరగాలి, ఏం తినాలి, ఏంటి అని చెప్పి ఒక క్లారిటీ అయితే ఉంది ప్రస్తుతానికి. సో లెట్స్ సీ హౌ ఇట్ గోస్ అండ్ ఎవరు ఏంటి అనేది ఖచ్చితంగా చూడండి. బట్ నా పాత రీల్స్లో ఎక్కడో ఒకటి మీరు తను చూసే ఉంటారు, గుర్తుపట్టుంటారు. సో చలో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. మేమైతే అరౌండ్ 12-12:30కి అక్కడ రీచ్ అవ్వాలనుకుంటున్నాము. సో అంటే ఒక 1 hour ముందు మేము స్టార్ట్ అవ్వాలి. అరౌండ్ 11-11:30కి స్టార్ట్ అయితే మనం అక్కడ రీచ్ అవుతాము. అందుకనేసి నేను ఇంట్లో పనులుంటే అన్నీ చక్కచక్క కంప్లీట్ చేసుకున్నాను. ఇల్లు ఉడవడం, తుడవడం అండ్ ఆల్ పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇట్లా టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. హర్ష వరకు వేస్తున్నాను, ఎందుకంటే నేను కలిసి అయితే తినడానికి కాబట్టి నేను జస్ట్ ఒక దోశ తిని హర్షకు వేస్తున్నాను అనమాట. ఇది నేను ముందు రోజు ప్రిపేర్ చేసుకున్న దోశ బ్యాటరు. అండ్ ఇది టిఫిన్ అయిపోయిన తర్వాత నేనైతే ఐబ్రోస్ చేయించుకోవాలి. ఐబ్రోస్ కొంచెం థిక్గా ఉన్నాయని చెప్పేసి వెళ్దాం అనుకుంటున్నాను. అపాయింట్మెంట్ ఏం తీసుకోలేదు, జస్ట్ పక్కనే ఉంది. అండ్ ఇంకా అది కంప్లీట్ చేసుకున్న తర్వాత నేనైతే హెడ్ బాత్ చేయాలి. ముందు రోజు ఆయిల్ అప్లై చేసుకున్నాను అనమాట. సో యా, హలో గాయస్. సో ఇప్పుడైతే మనకు కొంచెం పని ఉంది. యాక్చువల్లీ నేను ఇప్పుడు పార్లర్కి వెళ్తున్నాను. లైక్ ఐబ్రోస్ చూసారా ఎంత థిక్గా ఉన్నాయో, అంటే నాకైతే థిక్గా అనిపిస్తున్నాయి. సో ఆల్మోస్ట్ 2 months అయిపోయింది వెళ్ళి. సో అందుకనేసి కొంచెం ఐబ్రోస్ అది చేయించుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది అనిపిస్తుంది. అండ్ నేనైతే వచ్చేసి ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ ఫర్ న్యాచురల్స్కి వెళ్దాం అనుకుంటున్నాను. సో అక్కడ బాగానే చేస్తారు. సో అదొక్కటి చేయించేసుకొని ఇంకొచ్చి బాత్ చేసి అరౌండ్ 11:30కి అలా మనం స్టార్ట్ అయిపోతే ఇంక అక్కడ 12కి అట్లా రీచ్ అవుతాం అరౌండ్. సో ఇప్పుడు టైం అయితే 10 అయింది, 10 దాటింది. సో నేను చక్కచక్క వెళ్ళేసి ఐబ్రోస్ అవి చేయించేసుకొని మళ్ళీ బ్యాక్ అవ్వాలి. సీ యూ సూన్, స్టే ట్యూన్. అన్ఫార్చునేట్లీ మన ప్లాన్ ఫసక్ అయిపోయింది. నేను యాక్చువల్లీ న్యాచురల్స్కి వెళ్ళాను, అక్కడ ఫుల్గా ఉన్నారు, సర్వీసెస్ లేదు. తర్వాత గ్రేట్ ట్రెండ్స్కి వెళ్ళాను, అక్కడ టైం పడుతుందన్నారు. ఇంకా అలా ఒక 2-3 దానికి వెళ్ళాను, టైం పడుతుందన్నారు. సరే ఇంక అక్కడ ఉండి టైం వేస్ట్ చేయడం కంటే రిటర్న్ వచ్చేద్దామని చెప్పేసి వచ్చేసాను. సో చలో ఇంకేం చేస్తాం, తప్పదు, టైం వేస్ట్ అయిపోతుంది కదా. నాకు లిటరల్గా ఒక కంప్లీట్ వీడియో తీద్దామన్నా కుదరలేదు. నా అవుట్ఫిట్ అసలు టైమే లేదు. చక్కచక్క ఇంకా స్నానం చేసేసి రెడీ అయిపోయి బయలుదేరిన. అసలు నేను మేకప్ కానీ ఏం అప్లై చేయాల, జస్ట్ స్నానం చేసి నా హెయిర్ ఒక్కటి బ్లూ డ్రై చేసుకొని పోనీ వేసుకొని లిటరల్లీ వచ్చేసాను అనమాట. సో ఫైనల్లీ అయితే బీర్ గార్డెన్కి రీచ్ అయిపోయాము. ఇదైతే కోర్మంగ్లాలో ఉంది. మాకు అరౌండ్ ఒక 12-13 kilometers అనమాట. సో నేను ఫస్ట్ వచ్చేసాను. వాళ్ళప్పటికి ఇంకా సగం దారిలో కూడా లేరు అనమాట. నేను 11:30-11:40 కల్లా స్టార్ట్ అయ్యాను. అండ్ వచ్చేసరికి 12:15 కల్లా వచ్చేసాను. 12:15, 12:20 కల్లా. వీళ్ళు చూస్తే సగం దూరంలో సగం కూడా రాలేదన్నమాట. సరే అని చెప్పేసి ఇంకా ఎలాగూ నేనే బుక్ చేశాను అక్కడ సీట్స్. సరే అని చెప్పి ఇంకా నేనైతే వచ్చాను. ఇదే చెప్పుకుంటున్నాను, నేనేమీ రెడీ కాలేదు అది ఇది అని చెప్పేసి. సరే ఇంకెలాగో అక్కడ వాష్రూమ్ ఉంటుంది కదా, కొంచెం ఫిక్స్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఫైనల్లీ అయితే వెళ్ళిపోయాను. అండ్ లుక్ ఎట్ ద అంబియన్స్ గైస్, చాలా బాగుంది. ఆ రోజైతే ఎక్కువ జనాలు లేరు. వీకెండ్ మేము వెళ్ళింది, బట్ స్టిల్ నీట్గా బాగుంది అంబియన్స్ వైజ్గా కూడా. యాక్చువల్లీ ఇట్లాంటి వాటికి ఈవినింగ్ టైమ్స్ వెళ్తే బాగుంటుంది. ఇంకా మాకు ఈవినింగ్ అంటే కుదరదు, ఎందుకంటే మేము మోస్ట్లీ ఎప్పుడు ప్లాన్ చేసుకున్న లంచ్ వీటికే ప్లాన్ చేసుకుంటాం అనమాట. సో దట్ కంఫర్టబుల్గా ఉంటుంది మనకి. మిడిల్ హాఫ్ డే కాబట్టి మనం ఏదైనా తిరగాలన్నా ఏదైనా చేయాలన్నా ఉంటుంది. సెకండ్ హాఫ్ అట్లా పెట్టుకుంటే మళ్ళీ ఇంకా ఒక హాఫ్ డే, ఫస్ట్ హాఫ్ అంతా ఎటో వెళ్ళిపోతుంది. అందుకనేసి మోస్ట్లీ మేము లంచ్కి ఇట్లా ప్లాన్ చేసుకుంటాం అనమాట.
సో ఇట్లా మొత్తం తిరిగి చూపిస్తున్నాను ఎలా ఉంది ఏంటని. యాక్చువల్లీ 2 ఫ్లోర్స్ ఉందన్నమాట. నేను ఇప్పుడైతే మేము ఇక్కడ కూర్చుందైతే ఫస్ట్ ఫ్లోర్. సో పైన ఫ్లోర్ కూడా ఉంది, అది కూడా బాగానే ఉంది. సో యా, నేనైతే వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను. మొత్తానికైతే ఇట్లా రెడీ అయిపోయి కూర్చున్నాను వచ్చి. నా ఆలోచన ఏంటంటే ఆ హ్యాండ్ బ్యాగ్ చూపిస్తున్నాను అనమాట, నా డ్రెస్కి అవుట్ఫిట్కి మ్యాచ్ అయింది అని చెప్పేసి. ఇంకా వీళ్ళు రావట్లేదని చెప్పి ఆ మెనూని తిరగేస్తూ చాలా ఓవర్ యాక్షన్ చేశాను, మధ్యలో వాటర్ తాగుతూ. లైక్ యాక్చువల్లీ మెనూ చెప్దామన్నా వాళ్ళు ఇంకా చాలా దూరంలో ఉన్నారు. మళ్ళీ ఒకవేళ మెనూ చెప్పినా సరే అది చల్లారిపోతుంది కదా అనేసి ఇంకా ఏదో అలా టైంపాస్ చేశాను. లిటరల్లీ 1 hour టైంపాస్ చేశాను. అండ్ ఇంకా వాళ్ళు ఫోన్ చేసి ఇంకా వస్తున్నాము ఇంకొక 5 minutes 10 minutes అనేసరికి ఇంకా అప్పుడు ఒక స్టార్టర్ చెప్పారనమాట. అంటే ఇంకొక 10 minutesలో వస్తున్నారు అనేసరికి ఇంకెలాగో ఒకటి ఆర్డర్ చేసినా వస్తారు కదా, టైం పడుతుంది అనేసి ఫైనల్లీ వచ్చారు. సో అందుకని వీడియో తీస్తున్నాను అనమాట, ఎంత ప్రశాంతంగా వస్తున్నారో ఏం తెలియనట్టు. సో తర్వాత వచ్చిన తర్వాత గట్టిగా వేసుకున్నాను అనుకోండి, అది వేరే విషయం. సో తినే మన భావన, అండ్ వెనక వస్తుంది అర్చన, అండ్ ఆ పక్కన సౌమ్య అనమాట. సో వీళ్ళిద్దరూ అర్చన అండ్ భావన వచ్చేసి నా కాలేజ్ మేట్స్. సౌమ్య అనేది నాకు అక్కడ పరిచయం అయింది. సో ఇది నేను ఆల్రెడీ స్టార్టర్ చెప్పి పెట్టాను అనమాట. సో వాళ్ళు వచ్చినా క్విక్గా తినడానికి ఉంటుందని చెప్పేసి. అండ్ నా హెయిర్ స్టైల్ ఇట్లా నేను చూసుకొని ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకొని ఇంకా కాసేపు అలా టైంపాస్ చేశాము. మేము యాక్చువల్లీ ఫుడ్ మరీ హెవీగా చెప్పుకోలేదు, అలాంటి సింపుల్గా చెప్పుకోలేదు. సో ఒక పిజ్జా అండ్ 3 జ్యూసెస్, మాక్టైల్స్ అండ్ పొటాటో వెడ్జెస్ అండ్ ఒక డెజర్ట్, అట్లా ఒక 4-5 ఐటమ్స్ చెప్పుకున్నాం అనమాట. అండ్ కావాలంటే మనం అవసరమైతే తినచ్చు, మరీ హెవీ అయిపోతుంది అని చెప్పేసి. ఎప్పుడు మేము చేసే మిస్టేక్ అదే అన్నమాట, లైక్ ఎక్కువ చెప్పేసుకొని తర్వాత బాధపడతాము. అండ్ యా, రైస్ ఐటమ్ కూడా చెప్పుకున్నాము, ఇది కూడా బాగానే ఉంది. సో ఓవరాల్గా ఫుడ్ వైజ్ అయితే చాలా బాగుంది. అండ్ నాకు అన్నిటికంటే నచ్చింది పిజ్జా అండ్ ఈ డెజర్ట్. నేను ఏదో కామెడీగా ఉంటుంది అనుకున్నాను, బట్ తిన్నాక మాత్రం చాలా బాగుంది, లైక్ టేస్ట్ అది. సో ఫైనల్లీ అన్నీ కంప్లీట్ చేసుకొని కొన్ని ఫొటోస్ దిగాను, అది ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టాను అండ్ యూట్యూబ్లో కూడా కొన్ని షార్ట్స్ పెట్టాను, వెళ్ళి చూడండి. సో అది కంప్లీట్ చేసుకొని ఇంకా మేమైతే పక్కనే ఉన్న ఫోరంకి వచ్చామన్నమాట, కోర్మంగ్ల ఫోరమ్. సో ఇక్కడ కింద ఏదో చిన్న స్ట్రీట్ షాపింగ్ లాగా ఉంది అని చెప్పేసి ఆ చెప్పులు, షూస్ అండ్ కొన్ని జ్యువెలరీ ఐటమ్స్ ఏవో ఉన్నాయంటే ఇంక అక్కడ తిరుగుతున్నాం. తెలుసు కదా ఆడవాళ్ళంటే ఫస్ట్ వాటికి అట్రాక్ట్ అవుతామని చెప్పేసి. సో ఇలా కింద అన్ని స్టాల్స్ ఉన్నాయన్నమాట. సో అవన్నీ కవర్ చేద్దామని చెప్పేసి ఒక రౌండ్ వేసాం అక్కడ. ఒక్కొక్కళ్ళం అయితే ఒక్కొక్కటి కావాలి, ఒక్కొక్కటి చూడాలనుకున్నాము. లైక్ ఒకళ్ళేమో హ్యాండ్ బ్యాగ్ కావాలని, ఒకళ్ళేమో చెప్పులు కావాలని, ఒకళ్ళేమో ఇట్లా సన్ గ్లాసెస్ కావాలని, అట్లా తల ఒకటి ఇంకా చూస్తూ వెళ్ళామన్నమాట. సో బయట అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాము. అక్కడ ఎందుకో రేట్లు ఎక్కువే అనిపించినాయి, మాల్ దగ్గర ఉన్నాయి కాబట్టి మేబీ రేట్ ఎక్కువ ఉన్నట్టున్నాయి. సో ఇంకా లోపలికైతే వచ్చేసి ఒక రౌండ్ వేసామన్నమాట. లైక్ ఇక్కడ ఏవో సేల్ కూడా నడుస్తున్నాయి, లైక్ లిప్స్టిక్స్ మీద, వాటి మీద, వీటి మీద. సో అన్నీ క్విక్గా ఒకసారి తిరిగామన్నమాట. మా ఫ్రెండ్ సౌమ్య అయితే ఇక్కడ సన్ గ్లాసెస్ చూస్తాను అది ఇదని చెప్పింది. సరే అని చెప్పేసి ఇక్కడ మేము వచ్చాము, సన్ గ్లాసెస్ హట్ అని చెప్పేసి. మోడల్స్ బాగానే ఉన్నాయి కానీ ఏమో లైక్ తనంత సాటిస్ఫై కాలేదు. సో కొన్ని పెట్టుకొని చూసింది, ఇంకా సర్లే ఇంకా తర్వాత చూస్తాలే అని చెప్పేసి అన్నారు.
సరే అని చెప్పి మేము మళ్ళీ బయటకొచ్చి మళ్ళీ ఇంకో షాప్లో దూరదామని చెప్పి అనుకున్నాము. ఫైనల్లీ మినిసోకి వెళ్దామని ఫిక్స్ అయ్యామనమాట. మినిసో అంటే నచ్చని వాళ్ళు ఎవరు చెప్పండి, అన్ని క్యూట్ క్యూట్ ఐటమ్స్ ఉంటాయి అండ్ కాస్ట్ వైజ్గా అంతా బడ్జెట్ ఫ్రెండ్లీగా అనిపిస్తుంది అండ్ చాలా ఐటమ్స్ ఉంటాయి, లైక్ యూస్ఫుల్ ఐటమ్స్ కూడా. సో అందుకని ఇంకా వాళ్ళు హాస్టల్లో ఉంటారనమాట. సో వాళ్ళకి ఏవో కొన్ని కావాలి అని చెప్పి చూద్దామని చెప్పి వెళ్ళారు. అండ్ ఇక్కడ కొన్ని చిన్న చిన్న పౌచెస్ కానీ ఇవి చాలా బాగున్నాయి అనమాట. రేట్ కూడా పర్లేదు అనిపించింది. బట్ ఈ ఒక్క చిన్న పౌచెసే కొంచెం అంత అనిపించలేదు, లైక్ 200 ఎంత ఉంది, బట్ ఫైన్, ఇట్స్ ఓకే. అండ్ ఇక్కడ పర్ఫ్యూమ్స్ అయితే చాలా బాగున్నాయి. తీసుకుందామా వద్దా అని ఆలోచించాను. అంటే నాకైతే చాలా మైల్డ్గా ఉండాలి, ఇట్లా హెవీగా ఉంటే అసలు నాకు హెడేక్ వచ్చేస్తుంది అనమాట. అందుకని అవన్నీ సింపుల్గా కంప్లీట్ చేసుకొని వచ్చేసాము. అండ్ ఇక్కడ పక్కనైతే సరే షూస్ చూద్దామని చెప్పి ఇంకొకళ్ళు అన్నారు. సరే అని చెప్పి పక్కనున్న దానికి వచ్చామన్నమాట. ఇక్కడ షూస్ అవి చూస్తున్నాము ఏవి బాగున్నాయి ఏంటి అని చెప్పేసి. నాకు డెకెత్లాన్ చూడంగానే మా కాశ్మీర్ ట్రిప్ గుర్తొస్తుందనమాట. డెకెత్లాన్ ఎంత తిరిగామో ఎన్నిసార్లు తిరిగామో నాకే తెలుసు. ఇంకెప్పుడు అంత తిరుగుండను నేను. ఎందుకంటే ఆ కోట్స్ కోసం అని చెప్పేసి, గ్లౌజెస్ కోసం అని చెప్పి, షూస్ కోసం అని చెప్పి చాలా తిరిగామన్నమాట. సో నాకు అది గుర్తొచ్చింది. అండ్ దాని తర్వాత ఇక్కడ ఫుడ్ కోర్ట్ దగ్గరకు వచ్చాము, అంటే 4th ఫ్లోర్కి వచ్చాము అనమాట, లాస్ట్ ఫ్లోర్కి. సో ఇంక అక్కడ కూడా కంప్లీట్ చేసుకొని లాస్ట్ ఇంకా సోచ్కి వెళ్ళాము. మా ఫ్రెండ్కి లైక్ ఏదో లైక్ బ్లౌజ్ సెట్ కావాలి అని చెప్పేసి శారీకి. ఇంకా ఆ తర్వాత లాస్ట్లో అయితే మేము బాయ్ బాయ్ చెప్పేసుకున్నాం, ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది అని చెప్పేసి. సో యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. నా ఫర్దర్ వ్లాగ్స్లో మీరు ఇంకా ఫర్దర్ ట్రావెల్ వ్లాగ్స్, డిఐఎంఎల్స్ అన్నీ చూస్తుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.